నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ అనేక కీలకమైన అంశాల మీద చర్చ జరుగుతుందని సమాజం ఆశించింది. అటు అధికార పక్షంతో పాటు ప్రధాన విపక్షం బీఆర్ఎస్ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నీటి కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి లోతైన చర్చ జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈరోజు నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నట్టుగా ఈ సెషన్ మొత్తాన్ని ప్రకటించారు. గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపారు. రెండు పక్షాలు లోతైన వాదన ఎవరికి వారు విడిగా వినిపిస్తున్నప్పటికీ చట్టసభలో దాని మీద చర్చ జరిగితే ప్రజలకి మరింత స్పష్టత వస్తుంది. అది ఆ రకంగా ఎందుకు జరగట్లేదు, ఎందుకు అధికార విపక్షాలు దూషణ పోషణలకే పరిమితం అవుతున్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, అలాగే మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, అలాగే గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు వారు కూడా ఉన్నారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు, పత్రికల్లో మీరు చూస్తూ ఉన్నారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు కానీ వాళ్ళ ఉత్తమ్ గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ తర్వాత దానికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట మాట్లాడుతున్న అంశాలు, లోతుగా ఎవరైనా సరే ఇష్యూ మీద ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎందుకు జోరాల దగ్గర అవసరం లేదు, ఎందుకు శ్రీశైలం దగ్గర స్టార్ట్ చేశారు, నీటి కేటాయింపులు, అనేక అంశాలు విడిగా చాలా సోదాహరణంగా మాట్లాడుతున్నారు. కానీ ఒకదానికి కొంత పొంతన ఉండట్లేదు. చట్టసభలో జరిగినప్పుడు అసలు గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు రైటా, ఇప్పుడు చేస్తున్న రైటా, దీర్ఘకాలంలో తెలంగాణ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నిర్ణయాలు చేయాలన్న దాని మీద ప్రజలకి ఒక స్పష్టత రాకుండా పోతున్నది ఈ వ్యవహారం వల్ల. ఏంటి దీనిలో ఎవరిని మనం బాధ్యుల్ని చేయాలి, ఏం జరుగుతుంది? డిబేట్ నడిచి అసెంబ్లీ మంచి నడుస్తూ ఉంటుంటే డిబేట్లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ తరఫున రూలింగ్ పార్టీ తరఫున అని ఫ్యాక్ట్స్ అని ప్రెజెంట్ చేయాలి, అపోజిషన్ పార్టీ ఏమైనా ఉంటే క్వశ్చన్ చేయాలి. అల్టిమేట్లీ ఒక అసెంబ్లీలో డిబేట్ జరిగితేనే ప్రజలకు తెలుస్తుంది, రికార్డ్ లో ఉంటుంది మనకి ఏం జరిగిందో. ఇప్పుడు మనకి అసెంబ్లీ 80s, 70s, 80s అసెంబ్లీ వాజ్ డిఫరెంట్. దేర్ లాట్ ఆఫ్ డిబేట్ ఉండేది అండ్ దేర్ స్టాల్వార్డ్స్ ఉండేది. మనకు లెఫ్ట్ పార్టీస్ నుంచి కూడా ఉన్నా కూడా నర్ర రాఘవరెడ్డి గారు కానీ, సిహెచ్ రాజేశ్వరరావు గారు కానీ, మనకు బీజేపీ నుంచి సిహెచ్ విద్యాసాగర్ రావు కానీ, వాళ్ళు మాట్లాడుతుంటే వినేవాళ్ళం అందరం. అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లేకపోయేది, తిట్టేవాళ్ళు కాదు, చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ ఉండేది. ఎవరో ఒకరు స్లిప్ అయ్యి ఎవరైనా మాట్లాడి ఇమీడియట్లీ అపాలజీ చెప్పేవాళ్ళు. కానీ ఈవెన్ మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోషేఖర్ గారు ఉన్నప్పుడు కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ లేదు. ఇంకోటి మరి కించపరిచి అపోజిషన్ కూడా కించపరిచేలాగా మాట్లాడి పద్ధతి లేదు, చాలా తక్కువ. నేను 70s, 80s అంతే కవర్ చేశాను అసెంబ్లీలో, నేను ఎప్పుడు చూడలేదు. మెయిన్ నాకు ఇప్పుడు అనిపించింది అంటే ఎప్పుడైతే అసెంబ్లీ లైవ్ కవరేజ్ అయితే పెట్టారో అప్పటి నుంచి థింగ్స్ హావ్ చేంజ్ చాలా చేంజెస్ వచ్చాయి. ఎట్లా అంటే ప్రాబ్లీ లీడర్స్ వాంటెడ్ టు అట్రాక్ట్, స్ట్రాంగ్ గా మాట్లాడితే వాళ్ళు ప్రజలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు అప్రిషియేట్ చేశారు, లేదంటే రూలింగ్ పార్టీ వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సేమ్ థింగ్ అపోజిషన్ వాళ్ళు కూడా గట్టిగా ముఖ్యమంత్రిని గట్టి తిట్టాలి, తిడితేనే అందరు బయట అట్రాక్ట్ అవుతాం. కాబట్టి ఐ థింక్ ద థింగ్స్ బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. పర్టికులర్ లైవ్ టెలికాస్ట్ అయితే ఇంకా లైవ్ టెలికాస్ట్ అయినాక దానికి సెన్సారే లేదు కదా. రేపు ఎక్స్పెన్స్ ఒక పచ్చి బూతులు తిట్టినాక ఎక్స్పెన్స్ చేసినాక ఏమైతుంది, ఆల్రెడీ ప్రజలు రికార్డు నుంచి తొలగిస్తారు కానీ బయటకు వచ్చేస్తాయి, రికార్డు పోతుంది కదా. అందుకే ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి నేను అక్బరుద్దీన్ ఓవైసీ ఏదో మాట్లాడుతుంటే ఎవరో లీడర్ పచ్చి బూతులు తిట్టారు. एक्सपेंशन स्पीकर गाరు చెప్పగానే क्या करेंगे साहब एक्सपेंशन करके ऑलरेडी हवा में चले गया, सब जने सुन लिए ना, तो अब करके क्या फायदा. सेम थिंग दिस हैपेंड, द एटीट्यूड चेंज, డ్రెస్సింగ్ చేంజ్ కూడా చేంజ్ చేయించాలి. ఈ లైవ్ వచ్చాక పీపుల్ వాంట్ టు అట్రాక్ట్. జనరల్లీ ఏంటంటే వన్ అప్ మ్యాన్ షో చేసి గవర్నమెంట్ ని నిలదీయాలి. అప్పుడే ఆ కాలంలో అంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేవాళ్ళు. అండ్ సబ్జెక్ట్ హీ డిబేట్ ఉండేది, ఫ్యాక్ట్స్ ఫిగర్. గవర్నమెంట్ తర్వాత పీపుల్ యూస్ టు అనలైజ్ అది అల్టిమేట్లీ గవర్నమెంట్ తప్ప లేదా గవర్నమెంట్ చెప్పింది కరెక్ట్, అపోజిషన్ చేసి చెప్పిన అట్లే పీపుల్ యూస్ టు అనలైజ్. ఇప్పుడు అది ఆ డిబేట్ తక్కువైపోయి తిట్టుడు ఎక్కువైపోయింది. లాస్ట్ ఫ్యూ డేస్ కూడా చూస్తా ఉన్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కడుపులో అంతా మండుతా ఉంది, విషయం ఉంది మీ కడుపులో అని. అంటే ప్రాబ్లీ సర్కార్ నథింగ్ ఇది, కానీ
అంటే యూఆర్ ట్రైంగ్ టు గన్ డౌన్ ద అపోజిషన్ పార్టీ. సేమ్ థింగ్ అపోజిషన్ పార్టీస్ కూడా వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళని నమ్మేస్తున్నారు, ఈ ప్రాజెక్టులలో డబ్బులు కొట్టేస్తున్నారు, అది కొట్టే వైల్డ్ అలిగేషన్స్ పోతా ఉంది బయట యూత్. అంటే కరప్షన్ ఎలిగేషన్స్ కాకుండా భాష కూడా రెండు వైపులా దిగజారుతున్నమాట వాస్తవం. లాంగ్వేజ్ అయితే అల్టిమేట్లీ ఈ తిట్టడం కదా, రేపు అసెంబ్లీ రికార్డ్ లో ఎక్స్పెండ్ అంటారు, కానీ అసెంబ్లీ రికార్డ్ లో కూడా ఉండాలి కదా. తరతరాలు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఎవరి డిబేట్ లో ఏం మాట్లాడారు, అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు తిట్టడం టెంపరీ, ఇప్పుడు మనకి వచ్చి బూతులు నోట్కి వచ్చి తిట్టేసి వెళ్ళిపోతాము, ఆ 2 minutes మంచిగా అనిపించిన తర్వాత ప్రజలు కూడా అనుకుంటారు ఏంది ఇది డిబేట్ లేదు, ఇంట్లో తిట్టుకోవటం ఏంటి అని. అల్టిమేట్లీ ఇంకోటి క్వైట్ సర్ప్రైజింగ్, బీఆర్ఎస్ కూడా సడన్లీ వాళ్ళు మొత్తం బైకాట్ చేస్తామని ఐ థింక్ దిస్ షుడ్ నాట్ హావ్ డన్ ఇట్ అనిపించింది. ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు ఎంత చేసినా కూడా ఐ థింక్ దిస్ షుడ్ హావ్ పార్టిసిపేటెడ్, డిబేట్ చేయాలి, గవర్నమెంట్ నిలదీయాలి. ఇప్పుడు ఈ సెషన్ లో అవాయిడ్ చేస్తారు వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఏమవుతుంది, అల్టిమేట్లీ పార్టిసిపేట్ కదా. బాయ్కాట్ ఈజ్ నో సొల్యూషన్ అండి ఏ పొలిటికల్ పార్టీకి అయినా, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్.